యాదాద్రి భువనగిరి జిల్లాలోని మహదేవ్పూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆర్టీఓ కృష్ణారెడ్డి, ఎంఆర్ఓ శ్యామ్ సుందర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయని, అయితే ఈ సదస్సును ముందుగా భువనగిరి నియోజకవర్గం మహదేవ్పూర్ గ్రామం నుండి మొదలు పెట్టామన్నారు. ఇక రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, నేరుగా రెవెన్యూ అధికారులు గ్రామాల్లోకి వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ఇక గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అలాంటి దుస్థితి మళ్లీ రైతులకు రాకూడదని, ప్రతి రైతుకు మేలు చేసే విధంగా భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. అంతకుముందు కాంగ్రెస్ హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి 3 నెలలకోసారి గ్రామాలకు వచ్చి రెవెన్యూ సదస్సులు పెట్టేది. రెవెన్యూ సదస్సులు పెట్టి రైతులకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా, వాళ్ళ పట్టాలు పాస్బుక్లలో ఎంటర్ కాకపోతే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఆ రెవెన్యూ సదస్సుల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించే కార్యక్రమం నాడు చేపట్టేది. అది గత 10 ఏళ్లలో అంతకుముందు దీన్ని ఆ పాలకులు అప్పుడు మొత్తం దాన్ని పట్టించుకోలే. కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చిండ్రు, ఆ ధరణి చట్టం అని తీసుకొచ్చి రైతులు నానా ఇబ్బంది పడ్డారు. చెప్పులు అరిగేలాగా ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రు. ఒక్కొక్క దగ్గర ఇబ్బంది పడి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఓ దగ్గర ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటూ అధికారిని కూడా పెట్రోల్ పోసి మరి తను సూసైడ్ చేసుకునే అధికారి మీద కూడా తన ఆగ్రహం చాటిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. అట్లాంటి చట్టం ఉంటే కూడా రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా చూసుకుంటూ కూర్చురు తప్పితే దాని గురించి మాట్లాడలే, చేయలే. సో అతిపెద్ద సమస్య గత 10 ఏళ్లలో ఉన్నదంటే ఈ ధరణి చట్టం ఏదైతే ఉండనో, మరి ఆ ధరణి చట్టం ద్వారా అంటే వాళ్ళకి ఆ రోజు పౌతి కూడా అమలు కాకపోయేది. పౌతి అమలు అయితే కూడా అక్కడ కుటుంబ సభ్యులు ఇద్దరు హైదరాబాద్ నుండి, ఒకరు ఇక్కడ ఉండి, ఆ ఒక్కడు సరే ఓ తప్పుడు ఆలోచన చేసినోడు ఆయన పేరు అప్లికేషన్ పెడితే ఆయన పేరు మీద చేసింది. మళ్ళీ మిగతా కుటుంబ సభ్యులు వచ్చి ఓ రివిజన్ పిటిషన్ పెట్టుకుంటే వాళ్ళ పేర్ల మీద కావాలంటే ఇక మళ్ళా ధరణి ఆ స్లాట్ ఓపెన్ కాదు, స్లాట్ రాదు, కోర్టుకు పోవాల్సింది. కోర్టుకు పోతే 7 నెలలు మరి 7 నెలలు పడుతుంది. ఈ లోపల కుటుంబాలలో తగాదాలు కొట్లాటలైతే